రైట్ రైట్ వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాబు యాదవ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి వాసు యాదవ్ గారు. నమస్తే. నమస్తే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, యాంకర్ బ్రహ్మన్న గారికి, అందరికీ, మరియు 99 టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం. ఏంటండి మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టుల భయంతో వాళ్ళు విలవిల్లాడుతున్నారా? సార్, అరెస్టులకి, అక్రమ కేసులకి భయపడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఫస్ట్ పాయింట్, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వీళ్ళకి ప్రజా సంక్షేమం గాని రాష్ట్ర అభివృద్ధి గాని పట్టకుండా కేవలం ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి, ప్రతిపక్ష నాయకులని వాళ్ళని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించడానికి, లేకపోతే ప్రజల పక్షాన ఏదన్నా మాట్లాడితే, ఎవరన్నా సూపర్ 6 గురించి మాట్లాడితే, లేకపోతే మహిళలకు ఫ్రీ బస్ గురించి మాట్లాడితే, లేకపోతే పెంచిన కరెంటు ఛార్జీల గురించి మాట్లాడితే, లేకపోతే ప్రతి మహిళకు ప్రతి నెల 1500 ఇస్తానని చెప్పిన హామీ గురించి మాట్లాడితే, లేకపోతే రైతులకు సంబంధించిన ప్రతి సంవత్సరానికి 20,000 ఆర్థిక సాయం గురించి మాట్లాడితే, ఇలా సందర్భాలు వీళ్ళు చెప్పిన మోసపూరితమైన హామీల గురించి మాట్లాడినా, లేకపోతే ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని అక్రమంగా అరెస్టు చేయడం, లేకపోతే కేసుల్లో ఇరికించడం వీళ్ళకి గత సంవత్సరం నుంచి పరిపాటి అయిపోతుంది. దీనికి నిజంగా చెప్తున్నాము, ఈ లిక్కర్ కేసు అనేది ఒక అభూత కల్పన. ఇది కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుతో పట్టించడానికి, లేకపోతే అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల మీద అభాండాలు వేస్తూ వాళ్ళని అరెస్టులు చేసే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీరేదో చెప్తున్నారు, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కావచ్చు, లేదా జనసేన పార్టీ అధికార ప్రతినిధి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమ కేసులు, లేకపోతే కేసుల్లో ఇరుక్కోవడం పరిపాటి, అది ఇది అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు దేని మీద ఉన్నారండి? బెయిల్ మీద లేరా బయట? మొన్నటి జరిగిన ఓటుకు నోటు కేసులో ఈ రాష్ట్రం మొత్తం, ఉమ్మడి రాష్ట్రం మొత్తం చూసింది. దానికి నిందితులు, దానికి కారకులు ఎవరు అనేది దాని మీద లేడా బయట? అంతకుముందు 18 కేసుల్లో ముందస్తు బయలు తెచ్చుకొని ఈ రోజు సీఎం గా కొనసాగుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన గురించి మాట్లాడరే? మొన్న ఏదైతే మొన్న జరిగిన స్కిల్ దీంట్లో కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారు నిందితుడు కాదా? ఈ రోజు మీరు ఏదో మేము వేసినాం, సిట్ మొత్తం దాన్ని నిగ్గు తెలుస్తుంది, అది ఇదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు దమ్ముంటే ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయండి, సిబిఐతో విచారణ చేయించండి. మీ అధికారులను చెప్పండి. సిట్ విచారణ మీద నమ్మకం లేదు మీకు? 100% నమ్మకం లేదు. సిట్ విచారణ మీద మాకు నమ్మకం లేదు. మీకు దమ్ముందా? మీకు దమ్ముంటే సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయండి, సిబిఐ ద్వారా మీరు విచారణ చేయించండి, అప్పుడు మాట్లాడతాం. ఈ రోజు ఒక విషయం చెప్తున్నాను, ఆ రోజు 16 నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లేదా తెలుగుదేశం ప్రభుత్వం మూకుమ్మడిగా కుమ్మక్కయి ఆ రోజు అక్రమ కేసులన్నీ కూడా బనాయించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ రోజు సిబిఐ మీద నమ్మకం వచ్చింది ఏంటండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది కూడా సిబిఐ కదా. సిబిఐ ఆ రోజు అరెస్ట్ చేసిన చాలా మటు కేసులు సిబిఐ కోర్టులో కొట్టివేయడం జరిగింది. అది కూడా మీరు గమనించాలా. అరెస్ట్ చేసినంత మాత్రాన నిందితులు అయిపోము, లేకపోతే కేసు కోర్టులో ఉన్నంత మాత్రాన మీరు నిందితులని మీరు ఎట్లా ఇది చేస్తారని విచారణ ఎదుర్కొన్నాం, కేసులు కొట్టించుకున్నాం, ఈ రోజు బయట తిరుగుతున్నాం. మరి ముందస్తు బెయిల్ తీసుకొని తిరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? ఆయన ఎప్పుడు కానీ ఏ కేసు గారి విచారణ ఎదుర్కోలేదే. ఓటుకు నోటు కేసు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, లేకపోతే 18 కేసులు హైకోర్టు, ఢిల్లీ సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ఎప్పుడు విచారణ ఎదుర్కొని ఆయన శుద్ధపూసలాగా బయటికి రాలేదే ఇప్పుడు. మరి ఇప్పుడు ఇప్పుడు సరే, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఆయన ఎపిసోడ్ పక్కన పెట్టండి. ఇప్పుడు మిథున్ రెడ్డి గారి ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో మిథున్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదంటారా? ఈ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఏ తప్పు చేయలేదా? కావాలనే సిట్టు అరెస్ట్ చేసిందంటారా? 100కి 100% కావాలనే సిట్ అధికారులు కూటమి ప్రభుత్వం యొక్క కక్షపూరిత రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని
మేము అమలు పరుస్తాము అని ముందుగానే చెప్పిన ఈ కూటమి నాయకులు, అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు నారా లోకేష్ గారు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరినీ తాట తీస్తాం, కొడకల్లారా గిడకల్లారా అని మాట్లాడిన ఈ అగ్రనేతలు, ఎవరైతే ఈ అగ్రనేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ రోజు నుంచి వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటంటే ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేయాలా, ప్రతిపక్ష నాయకుల్ని జైలుకి పంపించాలా, ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు బనాయించాలా అని ఆ రోజు నుంచి వాళ్ళు దానికి శ్రీకారం చుట్టారు, దాన్ని కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా సిట్ అధికారులు సిట్ జరుగుతున్న విచారణ మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు. మీకు ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తున్నాం, మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈ కేసుని సిబిఐ ట్రాన్స్ఫర్ చేయండి. ఆ సిబిఐ నీకు తెలుస్తుంది దీంట్లో నిజాలు ఎంత ఉంది అనేసి. లేకపోతే వల్లభనేని వంశీ గారి అరెస్టుకో, లేకపోతే మిథున్ రెడ్డి గారి అరెస్టుకో, లేకపోతే ఇంకొకరు ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఈ అక్రమ అరెస్టులకి, అక్రమ కేసులకి భయపడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ రోజు నిజంగానే ఈ రాష్ట్రంలో ఒక విశ్వ సంస్కృతిని మీరు విత్తాలనుకుంటున్నారు, మీరు ఇప్పుడు విత్తుతున్నారు, రేపు అది చెట్టు అవుతుంది, దానికి ప్రతిఫలాలు కూడా మళ్ళా మీరందరూ కూడా అనుభవించాల్సి వస్తుంది. ఈ రోజు జరుగుతున్నారు. ఎందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టలేదు? మద్యానికి సంబంధించి వైన్ షాపుల్లో ₹1 చాక్లెట్ కొన్నా పేటిఎం చేసేటువంటి ఈ రోజుల్లో, ₹10 టీకి కూడా ఫోన్పే చేసేటువంటి ఈ రోజుల్లో ఎందుకని డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎలో చేయలేదు అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. దానికి ఏం చెప్తారు మీరు? డిజిటల్ ట్రాన్సాక్షన్ ఈ రాష్ట్రంలో అంతా జరుగుతుందా? ఇప్పుడు జరుగుతున్న వైన్ షాపుల్లో, బార్లో అంతా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగాల, లేకపోతే క్యాష్ ట్రాన్సాక్షన్ జరగకూడదు అనే రూల్ ఏమైనా పెట్టారా? ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం రూల్ ఏం పెట్టలేదు. క్యాష్ ఉన్నోళ్ళు క్యాష్ ఇస్తారు, కార్డు ఉన్నోళ్ళు కార్డు ఇస్తారు, ఫోన్ పే చేసే వాళ్ళు ఫోన్ పే చేస్తారు. ఆ ఫెసిలిటీస్ కల్పించాలా లేదా చెప్పండి. అవును. మరి ఎందుకని కేవలం నగదు రూపంలో మాత్రమే తీసుకున్నారు మీ ప్రభుత్వంలో వైన్ షాపుల్లో? ప్రభుత్వం నడిపిన వైన్ షాపుల్లో కేవలం నగదు రూపంలోనే తీసుకున్నారు అనేది మీరు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడలా, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా నేను. ఖచ్చితంగా మేము నగదు రూపంలోనే తీసుకున్నాం. దానికి సంబంధించిన లెక్కలు, దానికి సంబంధించిన అకౌంట్స్ అంతా కూడా గవర్నమెంట్ లో ట్రెజరీ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే అప్పుడు ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, 100% దాంట్లో ఆ లెక్కలు అవన్నీ కూడా ఉంటాయి. మరి దాంట్లో నగదు రూపంలో తీసుకుంటే ఏంటి, డిజిటల్ రూపంలో తీసుకుంటే ఏంటి, నాకు తెలియకుండా అడుగుతున్నాను. ఇంకా మీరు అడిగేదానికి ఇక ఆన్సర్ లేదు ఎవరి దగ్గర. సార్ బ్రహ్మనాయుడు గారు ఒక నిమిషం కిరణ్ గారు, ఒక నిమిషం ఉండండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిజిటల్ పేమెంట్ అండ్ బై క్యాష్ పేమెంట్? అది చెప్పండి నాకు. ఇక్కడ మిమ్మల్ని వీళ్ళని అడుగుతున్నాను, క్యాష్ పేమెంట్ ఏంది, డిజిటల్ పేమెంట్ ఏంది? వీళ్ళు ఎట్లా చెప్తున్నారు అంటే మేము చేతికి డబ్బులు తీసుకున్నాం, నేరుగా జోబులో పెట్టుకున్నాం, సూట్ కేసుల్లో ఎత్తుకొని రాష్ట్రాలు దేశాలు తాగించినాం, ఏదో పక్క నుండి చూసిన వాళ్ళుగా, పక్కన ఇట్లా వంశీ గారు కావచ్చు, దాసరి కిరణ్ గారు కావచ్చు, ఏదో పక్క నుండి చూసినట్టుగా ఏ స్క్రీన్ ప్లే రాస్తున్నారండి. ఒక స్క్రీన్ ప్లే నీట్ గా డిజైన్ చేసి ఏదో ఆయన ఏదో 9 ఢిల్లీ ఉందంటారు, దుబాయ్ లో ఉందంటారు, హైదరాబాద్ లో 7 ఉందంటారు, అరే ఆయన ఏదో పక్క నుండి చూసినట్టుగా మాట్లాడతారు ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల్ని పూర్తిగా ఇట్లా అబద్ధపు మాటలతో, లేకపోతే ఇట్లా కుట్రపూరితమైన మాటలతో తప్పుదో పట్టించడం కరెక్ట్ కాదు. ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా బ్రహ్మనాయుడు. అడగండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు నేను బటన్ నొక్కాను, డిబిటి డైరెక్ట్ అకౌంట్ కొట్టాను అన్నాడు కదా, క్యాష్ ఇవ్వచ్చు కదా, అకౌంట్ కి ఎందుకు కొట్టారు? అంతమందికి క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి లేక వ్యవస్థలు లేవు కదా. అదే కదా నేను అనేది. ఇప్పుడు ఒక రైతుకో, ఒక పెన్షన్ దారుడికో, లేకపోతే ఒక వితంతు మహిళకో, లేకపోతే ఒక దివ్యాంగులకో మీరు డిబిటి ద్వారా డైరెక్ట్ 1100 కొట్టే అంత వెసులుబాటు వచ్చింది కదా మనకి, అంత టెక్నాలజీ వచ్చింది కదా. అంత టెక్నాలజీ వచ్చినప్పుడు మీరు కొట్టే మీరు ఇప్పుడు వైన్ షాపుల్లో బార్లో మొత్తం డిజిటల్ పేమెంటే చేయండి. మీరు ఇప్పుడు డిజిటల్ పేమెంటే చేయండి, క్యాష్ తీసుకోవద్దండి. అయితే కాదు వాసు గారు, వాసు గారు, ఇప్పుడు మీరు ఎక్కడ ఊరు నుంచి వస్తారు, లేకపోతే మీరు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తారు, మీ చేతిలో ఫోన్ ఉంటుంది, ఫోన్లో డబ్బులు ఉంటాయి. సో మీరు మీ ఫ్రెండ్స్ తోటే పార్టీకో భోజనానికో వెళ్తారు, రెస్టారెంట్కి, ఒక 5,000 బిల్ అవుతుంది. మీ జేబులో వెళ్ళి కార్డు తీసుకొని వెళ్ళి ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి కార్డు డబ్బులు డ్రా చేసుకొని వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా. టక్కన ఫోన్పే ద్వారా చేసేటువంటి ఆప్షన్ ఉంది. దానికోసమే కదా డిజిటల్ ట్రాన్సాక్షన్. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది ఈజీ వే కోసమే కదా.
మీరు దాన్ని మీరు ఎత్తేస్తే ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ తీసుకుంటే ట్రాన్సాక్షన్ తీసుకుంటే జోబులో పెట్టుకున్నామంటారు, లేదా డిజిటల్ ట్రాన్సాక్షన్ పెడితే ఇది ఎవరు అకౌంట్ లో పోతుంది, ఎవరు ఫోన్ లో పోతుంది, ఎవరు దీంట్లో పోతుంది అని మాట్లాడతారు. అంటే అటు మాట్లాడతారు, ఇటు మాట్లాడతారు, ఎటువైనా మాట్లాడతారు. సమయం లేదు, మస్తాన్ రావు గారు కంక్లూజన్ అందరూ